మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దూకుడుగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇటు పార్టీ పరంగా రేపు అత్యంత కీలకమైన పిఎస్సి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వరుసగా కొన్ని పర్యటనలు ఉన్నాయి. అయితే ఆలోపే ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్తో మీటింగ్. ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల మీద గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులను చేస్తున్నటువంటి అరెస్టులు, వాళ్ళ పార్టీ నాయకులను, క్యాడర్ని ఏ విధంగా కక్ష సాధిస్తున్నారు వాళ్ళ మీద అనే అంశాలను కూడా గవర్నర్ గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. వీటన్నిటికీ మించి జగన్ గారు జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఆంక్షలు అనే కంటే కూడా ఒకసారి అసలు పర్యటనలకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ పర్యటనల్లో పాల్గొన్న వాళ్ళ మీద దారుణమైన కేసులు పెడుతూ ఉన్నారు. వీటి మీద ప్రధానంగా గవర్నర్ గారికి జగన్ గారు కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. ఈవెన్ 25 రోజుల కిందట కూడా నెల్లూరుకు వెళ్ళాలి అనుకుంటే హెలీప్యాడ్కి అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత అట్లా వాయిదాపడి నెల 31వ తేదీకి వచ్చింది. జగన్ గారు నెల్లూరు వెళ్తూ ఉన్నారు. సో తన పర్యటనలో ఇట్లా అప్పుడు ఇప్పుడు పర్యటనలకు వెళ్తేనే ఇన్ని ఆంక్షలు, ఇన్ని రిస్ట్రిక్షన్స్, తానిక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి వచ్చే విధంగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు సో అవి కనీసం సాఫీగా, పూర్తిగా సాఫీగా ఏం జరగవు. అవి కనీస సాఫీగా జరగాలి అన్న వ్యవస్థల జోక్యం కంపల్సరీ. బహుశా వీటన్నిటి మీద గవర్నర్ గారికి జగన్ గారు రిప్రజెంట్ చేస్తే మరి గవర్నర్ గారి దగ్గర నుంచి ఏమైనా కనుక స్పందన ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోయే కంప్లైంట్స్ మీద ఏమైనా గవర్నర్ గారు ప్రభుత్వం నుంచి వివరణ అడిగే ఆ పరిస్థితి ఉంటుందా? బట్ జగన్ గారికి వేరే ఆప్షన్ లేదు. అటు లీగల్గా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన కీలకమైన ఈ వ్యవస్థల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కదా. అండ్ ఈవెన్ కొన్ని చాలా అంశాలను ఇందులో పొందుపరచవచ్చు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీఎండిసి మైన్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాని మీద అప్పు తీసుకుని అప్పు రిటర్న్ కట్టడం కోసం ప్రభుత్వ ఖజానాను యాక్సెస్ చేసేదానికి అలో చేయడం కూడా. ఇటువంటి అన్ని అంశాలను గవర్నర్ దృష్టికి జగన్ తీసుకెళ్ళబోతూ ఉన్నారు. ఈరోజు గవర్నర్తో సమావేశం, రేపు పిఎస్సి సమావేశం, ఆ 2 రోజుల తర్వాత నెల్లూరుకు, ఆ 3 రోజుల తర్వాత రాజమండ్రి. సో వరుసగా అయితే జగన్ గారి షెడ్యూల్స్ ఉండబోతూ ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా జనంలోనే, వ్యవస్థలు సహకరించినా, ప్రభుత్వం వేధించినా ప్రతిదీ కూడా జనంలో నుండే ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సో ఇంకా నిత్యం జగన్ గారు అయితే జనంలోనే ఉండబోతున్నారు.